మంచి జోష్ లో ఉన్నావు. నేను కూడా ఈ రోజు మంచి జోష్ లో ఉన్నా. వీకెండ్ అంటే సెలబ్రిటీ గెస్ట్ వస్తారు, కానీ ఈ రోజు ఇద్దరు గెస్ట్లు రాబోతున్నారు. నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ. ఎందుకు చెప్పు? నీకోసం హీరోయిన్ వస్తుంది, నా కోసం హీరో వస్తున్నాడు. హీరో కాదు, డైరెక్టర్. హీరో కమ్ డైరెక్టర్. ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ అబ్బాయి రా. ఓ కరెక్టే కదా. ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ మోస్ట్ వాంటెడ్ అబ్బాయి. సో ఈరోజు సెలబ్రిటీ ఎపిసోడ్. దట్టు యూనో వాళ్ళ సినిమా కర్మాఖ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఫుల్ కాసుల వర్షము, అప్రిసియేషన్, ఆడియన్స్ తెగ థియేటర్స్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సినిమా మంచి బ్లాక్ బస్టర్ కర్మాఖ్య. ఏంటది? కర్మాఖ్య. మీతో ఉండడం నాకు కర్మ. గౌడ పగిలిపోద్ది నీకు. ఓకే, సెలబ్రేషన్స్ టైమ్ లో నువ్వు పర్సనల్స్ తీసుకోరు అక్కాంతం. ఐమ్ టెల్లింగ్ యూ, ఐమ్ వార్నింగ్ యూ. వాళ్ళు వచ్చినప్పుడు కూడా అమ్మగారు 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 అని కుక్కిన పెయిన్ లో పడి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మా వంటాస్టిక్ లో ఒక్కరు కాదు ఇద్దరు సెలబ్రిటీస్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ హ్యాపెనింగ్ పర్సన్ అభి గారు అండ్ అలాగే హీరోయిన్ సమైరా గారు ఫ్రమ్ ద మూవీ కర్మాఖ్య. గానా బజానా బ్యాండ్ రెడీ, టెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ. గానా బజానా బ్యాండ్ రెడీ, టెట్టు రెడీ, ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాటాలు రెడీ. రాజహంస ఏడుగారాల పూలు రెడీ, చేతిలో గోరింటాకు రెడీ, చెంపలో చంకీ తడుపు రెడీ. అభి గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు వంటాస్టిక్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిజల్ట్ ఫెంటాస్టిక్ గా ఉంది కాబట్టి మేము వంటాస్టిక్ వచ్చేసాము. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పటివరకు కామెడీ చేసి సడన్ గా ఒక థ్రిల్లర్ తీస్తే ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనుకున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్ లో, అండ్ జనాలు చూసిన వాళ్ళు ఒక ఎక్సైట్మెంట్ తో బయటకు వస్తున్నారు. ఈరోజు సాటర్డే, రేపు సండే కూడా మీకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంకా మీరు అందరూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వచ్చి సినిమా చూసేయండి. ఎస్, తప్పకుండా. అండ్ ఇప్పుడు మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సో మా కోసం మీరు ఏం వండుతున్నారు ఈ రోజు? వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను సెలబ్రేషన్స్ కాబట్టి, కాకపోతే ఇక్కడ వండి చేయడం అనేది మన వంటాస్టిక్ థీమ్ కాబట్టి మీకోసం నెల్లూరు చేపల పులుసు. ఓ మై గాడ్, అభి గారు వచ్చారు. తిందాం అనుకుంటున్నాను. తినాలి కానీ ఫస్ట్ వండాలి. మా షోలో గెస్ట్లే వండుతారండి. అంతేనా? మీరు పెట్టడానికి ఏం లేదు. గెస్ట్ దేవో భవ. సో గెస్ట్ వచ్చిన వాళ్ళు వండి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టాలి కదా. అందుకు పిలుస్తున్నారా గెస్ట్? మీరు వండించి మరి పెట్టుకోవడానికి. మేము కూడా మీకోసం ఒక రెసిపీ చేస్తామన్నా. తప్పదు కదా, మీరు మాకు చేశారంటే మళ్ళీ మీరు బయటకు వెళ్ళి మా గురించి మంచిగా చెప్పాలని మేము చేస్తాం. సో అభి గారు వచ్చారు, నెల్లూరు చేపల పులుసు అంటున్నారు. మరి మొదలెడదామా? సో మనం మొదలెట్టాలంటే లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ముందు పొయ్యి వెలిగించుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసాము. ఆన్ చేసాక ప్యాన్ పెట్టేస్తున్నాం. ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టిన తర్వాత ముందుగా మనము మెంతులు వేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడే గానీ ప్లెయిన్ వేయాలి, తర్వాత ఆయిల్ వేయాలి. ఇది కొంచెం అంటే మీరంతా ఇక్కడ చిన్న స్టాండర్డ్ లో చేస్తున్నారు, మేమంతా పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేర్చుకోవాలి. ఆవాలు అంటారు, తెలుసు కదా మీకు? ఆవాలు, దట్ వాల్. సో ఆవాలు అక్కడ వేసుకొని ఇంతకు ముందు ఆయిల్ వేయాలి. ఇప్పుడు వేద్దాం ఆయిల్. కొబ్బరి నూనె కదా ఇది, వంట నూనె, సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఇది. సో ఆయిల్ కూడా ఆల్రెడీ ప్యాన్ వేడెక్కింది కాబట్టి ఇది వేడెక్కింది. కొంచెం దూరం ఉండి చిట్ అంటది అది. సో ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని అలా 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 చేసే. ఇప్పుడు పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు అయిపోయినాయి. ఇప్పుడు టొమాటోస్ మొత్తం వేసేయచ్చు. దీన్ని మనం తెలుగులో టమాటాలు అంటాము, ఇంగ్లీష్ లో టొమాటోస్ అంటారు. అంతే, టమాటోస్. ఎస్. నేను నా వంటల్లో కొత్త స్పెషాలిటీ ఏంటంటే గెస్ట్ లని ప్రిఫరెన్స్ ఇచ్చి పసుపు, కారం
వాళ్ళ చాయిస్ ప్రకారం వేపిస్తా ఎంత కావాలో అంత. యా, ఎందుకంటే మీకు కొంచెం తక్కువ తినడం అలాంటివి ఉంటాయి కాబట్టి నేనైతే మంచి దంచుతా. సో అయితే నేను మాకు తగ్గట్టు వేసేస్తున్నాను. మీకు తగ్గట్టు కావాలి. సో కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. యు వాంట్ దిస్ చిల్లీ పౌడర్, కారం పొడి, దీన్ని ఏమంటారు తెలుగులో? కారం పొడి. అమ్మయ్యా, తెలుగు వచ్చు. అంటే సో అంతవరకు వచ్చు. కారం పొడి వేసేసుకొని మేడంకి తెలుగు సో రాదా? దీంతో పాటు కొద్దిగా కొంచెం కొంచెం క్యూట్ ఉంది. ఏమో అంటున్నాడు క్యూట్ ఉందంట. అంటే వాయిస్ మేడం. ఇక్కడ ఏదో ఫోర్క్ ఉండాలి, కత్తి ఉండాలి. ఆహా, పాపం చిన్న పిల్లోడు ఏదో సరదా పడుతున్నాడు. ఉప్పు తగినంత. ఉప్పు తగినంత. చేపలకు ఆల్రెడీ ఉప్పు పట్టించారు అనుకుంటా కదా. యా, దిస్ ఈస్ మ్యారినేటెడ్ ఆల్రెడీ, ఎందుకంటే వచ్చేటప్పుడు మీకోసం ఉప్పు స్పెషల్ గా తక్కువ తీసుకొచ్చాం. వేస్తున్నాను. సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి సో ఇది వేగింది. మరి పులుసుకి చింతపండు వేసేసుకుందామా? చింతపండు ఆల్రెడీ తీసుకున్న టామరిన్ జ్యూస్, ఇది చింతపండు. మరి పులుసు అంటే కొద్దిగా వాటర్ వాటర్ గా ఉంటుంది కదా. అవును, సో వాటర్ మరి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. సో యాక్చువల్లీ చేపలు నీచు వాసన రాకూడదు అని అంటే మనము కల్లుప్పు పసుపు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా అయినా వాసన వస్తుంది అని అనుకుంటే గనక కొద్దిగా వెనిగర్ వేసుకొని వాష్ చేసుకున్నారు అనుకోండి. ఇంగువ కూడా వేసుకోవచ్చు. సో అలా ఇంగువ కూడా వేసుకొని వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం అందులో వేద్దాం. ఓకే డన్. సో మంచిగా మీ మూవీ నుంచి పాట పాడొచ్చు కదా. ఓకే ఓకే, పాట పాడే కంటే ముందు మనం ఇంకొంచెం మిగిలిపోయినాయి ఇక్కడ మనము ఈ గార్లిక్ ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు. అరే బాబు, ఎస్, అందరు తాలింపులు వేస్తారు, మధ్యలో వేసుకోవాలి. మన మధ్యలో వేసుకోవాలి. కొత్తగా చేయాలి తమ్ముడు ఏదైనా సరే మనము. రెగ్యులర్ ఉంటే రెగ్యులర్ అంటారు. ఇప్పుడు అసలు అయింది వస్తుంది. ఈ మామిడికాయ ముక్కలు సరిపోతారు. ప్లీజ్ అరే ప్లీజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుంటే చేపల నెల్లూరు పులుసులో నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయ ముక్కలు అనేది మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వరకొట్టేస్తుంది. బెండకాయ ముక్కలు. ఓకే, ఇప్పుడు మూత పెట్టి మన పాట వింటాం. ఓ ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడకాలి మరి? మూత ఒక 15 నిమిషాలు అలా ఉడికించాలి. సో నేను మంచిగా మామిడికాయ ఉప్పు తింటూ ఉంటాను, మీరు నన్ను కాసేపు ఎంటర్టైన్ చేయండి గజాల. పాడండి పాట. సఖియే గులాబీ మన స్నేహమే సరదాల దీవి మన స్నేహమే సఖియే లాంటి మన స్నేహమే నిలవాలి ఇంక కలకాలమే. వావ్, వావ్. నేను ఒక పెద్ద డెసిషన్ తీసుకొని చాలా సంతోషపడుతున్నాను వేరే వాళ్ళతో పాడించి. Yes. నేను కూడా లైఫ్ లో నేను ఒక్కదాన్ని సిందర్ సిందర్ అని ప్రచారం చేసుకున్నాను. వద్దు. నా కాంపిటీషన్ ఇంకొక సిందర్ వచ్చింది. Yes, అది మీ ఇద్దరికే కరెక్ట్. మేడం ఎవరేమన్నా మీ వాయిస్ సూపర్. సో మీరు చెప్పండి అభి గారు, మమ్మల్ని బుల్లితెరలో ఎంటర్టైన్ చేశారు అండ్ అలాగే బిగ్ స్క్రీన్ పైన ఎంటర్టైన్ చేశారు, యాక్ట్ చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. అసలు ట్రాక్ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కదా. నెక్స్ట్ 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 అట్లా సెట్ చేసినట్టున్నారు. ఈ కర్మాకి అనే ఐడియా ఎలా వచ్చింది? డైరెక్షన్ వైపు టర్న్ ఎట్లా తీసుకుంది? టీవీలో కంటెస్టెంట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ లో కూర్చున్నాను నేను టీవీలో. ఇదే సన్ జెమిని, అంటే అప్పుడు జెమిని టీవీలో, ఇప్పుడు సన్ జెమినిలో మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆడియన్స్ లో ఒక కూర్చొని క్లాప్స్ కొట్టి అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఇప్పుడు మిమ్మల్ని చూసి అందరూ క్లాప్స్ కొడతారు. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో సినిమా తీసి బయటకు వచ్చే గొప్ప విషయం. అది ఇంత సక్సెస్ కావడం అంటే చాలా పెద్ద ఒక గొప్ప విషయం అన్నట్టు. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం నిజాయితీగా కష్టపడితే రిజల్ట్ వస్తుంది అనేది నేను నమ్ముతాను. సో ఆ కష్టమే ఈ రోజు మాకు ఈ రిజల్ట్స్ ని తీసుకొచ్చింది. మీరు నమ్మిర్రు, నిరూపించారు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ డైరెక్టర్ అవుదామన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? నిద్రపోతున్నప్పుడు వచ్చిందా, తెల్లవారుజామున వచ్చిందా, లేకపోతే వాకింగ్ చేస్తున్నప్పుడు వచ్చిందా? శివ సినిమా చూసినప్పుడు వచ్చింది నాకు. చిన్నప్పటి నుంచే రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ ఇవన్నీ చూసి తర్వాత మెల్లమెల్లగా వేరే డైరెక్టర్స్ గురించి తెలుసుకుంటూ చేయాలనే ఒక కోరిక, డైరెక్షన్ చేయాలనే కోరిక ఉన్నాయి. కానీ యాక్టింగ్ చాయిస్ ఫస్ట్ రావడం వల్ల యాక్టింగ్ చేస్తూ మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ రాసుకుంటూ అలా డైరెక్టర్ అయ్యాను. అండ్ ఈ కర్మాఖ్య సినిమా గురించి మాట్లాడితే ఒకసారి నాకు దీనికి రిలేటెడ్ అంటే సినిమా చూడని వాళ్ళకి మళ్ళీ స్పాయిలర్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన సిచ్యువేషన్ నాకు ఒకటి జరిగింది. సో ఆ జరిగినప్పుడు అరే ఇక్కడ నుంచి ఆ స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుండొచ్చు సిచ్యువేషన్ అని ఆలోచించి
ఆ ఇన్సిడెంట్స్ ని సినిమాకి నా ఊహకి కలుపుకొని స్టోరీ రెడీ చేయడం జరిగింది. కొన్ని నిజంగా జరిగిన సంఘటనలకి వెళ్ళి పుట్టుకొచ్చిన సినిమా ఇది. కరెక్ట్. సో మనం బాగా కబుర్లు ఆడేసుకున్నాం. సో ఒకసారి మన పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా? ఇంకా నేను కబుర్లు ఆడేసుకుందామని చాలా పొలైట్ గా చెప్పావు, సూది పెట్టుకుందాం అనలేదు. ఫిష్ బాగా ఇరిగిపోతుంది, చాలా నెమ్మదిగా కదల్చాలి. మసాలా, గరం మసాలా ఫస్ట్ వేసుకుందాం మనం. ఓకే. ఇదేంటన్నా జీలకర్ర మెంతులు ధనియాల పౌడరా మిక్స్? జీలకర్ర ధనియాల పౌడర్ మెంతులు. ఇప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి, ఎందుకంటే దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఫిష్. సో దాన్ని డిష్ అవుట్ చేసేసుకుందామా? స్మెల్ కూడా ఎంత భలే వస్తుంది కదా. ఫస్ట్ ఇలా తీసి చేపల కూర చల్లగా అయిన తర్వాత వేడి వేడి అన్నంలో తినాలి. కరెక్ట్. నైట్ అంతా పెట్టేసి చేపల పులుసు ఇది రేపు తింటా నేనైతే. కొత్తిమీర పైన గార్నిషింగ్ చేస్తే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎస్, మీ డిష్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది మీ సినిమా లాగే. ఇప్పుడు దీన్ని మాకు వచ్చారు వంట చేశారు కాబట్టి వడ్డించండి, తర్వాత దాన్ని తోమేయండి, లేదు ఇవన్నీ అలాంటివి నెక్స్ట్ స్టెప్స్ అంటే లేవు కదా. వడ్డించేటి వరకు ఆలోచిద్దాం, తోమడ భావాన్ని వద్దు, మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటాయి. అమ్మా, అక్కడ వరకు. ఇప్పుడు గుర్తొచ్చింది మనోభావాలు. ఓకే, సో మేము మీ మనోభావాలని కట్ చేయకుండా బ్యాలెన్స్ చేయాలనంటే మా కాంతం కూడా మీకోసం డిష్ చేస్తాడు. సో మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ సెకండ్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. సో గెస్ట్ దేవో భవలో ఏంటంటే మాకు ఎట్లాగో వంట చేయాలని లేదు, స్టిల్ వీళ్ళు సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు, వీళ్ళు అన్ని వంటలు చేస్తారని అనుకున్నాం కానీ పాపం కష్టపడి సినిమా తీశారు, ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించారు, హిట్ కొట్టారు, మళ్ళీ ప్రమోషన్స్ కి కూడా వచ్చారు కాబట్టి వీళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ కావాలి. రిలాక్సేషన్ కావాలంటే కాంతం వంట చేయాలి. నాకు ఎందుకో మీరు ఇలా దండం పెట్టి గెస్ట్ దేవో భవ ఇవన్నీ చెప్తుంటే బలిచ్చే ముందు ఒక మేకపోతుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కొంచెం అలాగే కనిపిస్తుంది. వినమ్రత అన్న. వినమ్రత. ఏంటి ఏం చేస్తున్నావు మన గెస్ట్ కోసం? ఇక మనం వెరైటీగా రెగ్యులర్ ఫుడ్ కాకుండా బజ్జీలు, క్యా బాత్ హై. నార్మల్ బజ్జీలు కాదు మేడం, చామగడ్డల బజ్జీలు. చామగడ్డలతో బజ్జీలా? బాగుందిరా, ఇదేంటో. చలో మరి ఇంకా స్టార్ట్ మీరు చేద్దాం. సినిమాలలో వెరైటీ ఇస్తారు కదా, నేను వంటలలో వెరైటీ చేస్తాను. వెరీ గుడ్. మేడం డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుంటాం. ఏంద్ర ఏమో పట్టుకోవచ్చు మొత్తం దుకాణం. దీంట్లో ఆయిల్ మనం దీంట్లో మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, చేయి కొంచెం ఆయిల్ వేయండి. సో ఈ రోజు మనం డీప్ ఫ్రై కి వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ లో రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రెయిన్ ఆయిల్, కచ్చికని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ రేటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్తీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. మంచిగా మ్యాష్ చేసుకున్నా తర్వాత దీంట్లో శనగపిండి వేసుకుంటాను. తర్వాత కొంచెం బియ్యం పిండి, కొంచెం పురుగు ఉండడం కోసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పసుపు మేడం, జీరా పౌడర్ కొంచెం, కొంచెం కారం. బ్రదర్ ఎట్లా బ్రదర్? కారం కొంచెం చూసుకొని తమ్ముడు. అసలు చూసుకొని ఉన్నారంటేనే మా వాడు అసలు రెచ్చిపోతుంటాడు. మీరు కొంచెం మాట్లాడకుండా మేడం. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర చిన్నగా తుంచుకొని, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం మంచి కలుపుకోవడం కోసం. సో యాక్చువల్లీ అభి గారు, మీరు డైరెక్టర్ అయినప్పుడు చాలా ఆడిషన్స్ చేసి ఉంటారు, లేకపోతే ఒక స్క్రిప్ట్ కి నాకు ఇలాంటి ఆర్టిస్ట్ కావాలని అనుకుని ఉంటారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఒక 3 minutes లో మీరు ఒక ఆడిషన్ చేస్తున్నారు, నన్ను హీరోయిన్ ని. ఈ లోపు కాంతం ఇవి చేసుకుని బజ్జీలు అక్కడ వేస్తూ ఉంటాడు. సో మీరు మమ్మల్ని ఆడిషన్ చేయండి, మేము ఆడిషన్ కి వచ్చాం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఆల్ ది బెస్ట్. ఎవరు మీరు? So we are here for auditions. కెమెరా ఫేవర్ తీసుకోండి ఫస్ట్. అటు కెమెరా ఫేవరా? సార్ మీ నాకు కెమెరా ఫేవర్ అంటే ఏంటి సార్?
కెమెరా సైడ్ మొహం పెట్టడాన్ని కెమెరా ఫేవర్ అంటారు. ఓకే సార్. యాక్టర్స్ అవ్వాలని వస్తారు ఏం తెలుసుకోకుండా. సరే ఇప్పుడు మీకు ఒక సీన్ చెప్తాను, ఆ సీన్ ని ఎవరు బాగా బెటర్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్. ఓకే సార్. ఓకే, సీన్ ఏంటంటే మీకు బాగా ఆకలిస్తుంది, అబ్బా, కానీ ఎదురుగా ఉన్న బిర్యానీ తిందామంటే ఆ బిర్యానీలో ఏముందో తెలియదు, ఎవరైనా మనం మిక్స్ చేశారేమో ఒక డౌట్. సో తినాలా వద్దా అనే ఒక డైలమా, ఆ డైలమాలోంచి ఏడుపులోంచి తినాలి అనే ఆకలి పుట్టుకొచ్చి మొత్తానికి గబగబా బిర్యానీ తినేసి ఒక టేన్పు తీశారు. దట్ ఈస్ ద సీన్. ఓ నేను ప్రార్థన చేసుకుంటున్నా. డైరెక్టర్ గారు ప్లస్ మీ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఎలాగైనా మీరు నాకు ఈ అవకాశం ఇవ్వాలని, నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని. పెద్ద కాదు, ఇంతే ఉంటావు అంతే అవుతావు, అంతకంటే బాగా ఫేమస్ అయిపోవాలని అట్లా అన్నావు, బాగుంది, కోరుకుంటున్నాను. ఆయుష్మాన్ భవ. చూడరా మేడం పర్ఫార్మెన్స్. ఏమైంది మేడం, అడగ తింటారా? గుడ్ క్యాచ్, నీకు అలవాటు అయినట్టుంది ఆమె బాగా. అది సెకండ్ డ్యూటీ కదా మనది. షిఫ్టా? హీరోయిన్ ఆడిషన్ కి వచ్చాను రా మెంటలోడా. అమ్మయ్యా, ఫుడ్ ఫుడ్ ఫుడ్, ఎప్పుడు ఫుడ్ తింటూనే ఉండాలి. బట్ నేను దేవుడికి ప్రామిస్ చేసుకున్నాను, దేవుడా 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 ప్లీజ్ నేను ఒక 1 year పాటు ఫుడ్ తిన్నాను, నేను ఎలాగైనా సన్నగా అయిపోవాలి, కరెంట్ తీగలగా అయిపోవాలని. ఏంటి బిర్యానీ బిర్యానీ, ఎన్ని రోజులైంది బిర్యానీని చూసి. స్మెల్ కూడా చాలా బాగుంది. ఏంటి అందులో ఈగ పడింది? షిట్ 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 షిట్, ఈగ పడింది నా కాంతం. తినాలా తినకూడదా? ఈగ రాజమౌళి గారు ఆల్రెడీ పడేశారు కానీ నువ్వు తిను ఫస్ట్. అయితే దోమ పడింది. అంటే అది కూడా బిర్యానీ తినడానికి వచ్చినట్టున్నది. దోమ ఉంటే ఏంటి, ఈగ ఉంటే ఏంటి, కడుపుకి ఆకలి అవుతుంది అంతే. మనం ఏం పట్టించుకోవద్దు. ఏముంది, ఈగని దోమని పక్కన పెట్టాం. ప్లీజ్ డైటింగ్ లేదు, ఏం లేదు. నములు మింగకు. లెగ్ పీస్. సో డైరెక్టర్ గారు ఫుడ్ తిన్నా, మత్తు ఉంది. ఆమె ఆడిషన్ అన్నాక మళ్ళీ మనం షూటింగ్ పెట్టాం. అప్పటిదాకా నువ్వు పడుకోపో అక్కడ. కమ్ ఆన్, యూ కమ్ దిస్ సైడ్. అక్కడ వస్తుంది. I can't become fat. చేపల కూర అది. బిర్యానీ తినమంటే చేపల కూర తింటారు. ఇద్దరు రిజెక్టెడ్. డైరెక్టర్ గారు ప్లీజ్, మీకు మా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీరు అనొద్దండి, నేను ₹2 టికెట్ వేసుకొని మా ఊరికి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చిందండి అవకాశం కోసం. నీకు ₹2 ఓడిచ్చిన టికెట్ ఫస్ట్ అది చెప్పు నాకు. చిన్న ఉన్నప్పుడు ఇచ్చింది నా టికెట్. అక్కడ వచ్చిన టికెట్. ఓకే, సో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు విన్నర్స్ చెప్పండి. సో చూస్తున్నారు కదా, మరి ఈ కాంటెస్ట్ లో ఇప్పటి వరకు జరిగిన ఈ ఆడిషన్స్ టెస్ట్ లో విన్నర్ ఎవరంటే మేడం శ్యామగడ్డ బజ్జీలు అయితే రెడీ అయినాయి, ఇక డిష్ అవుట్ చేసుకోండి. ఎస్, దీంట్లో డిష్ అవుట్ చేయండి. కర్మాఖ్య సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీల్ ని మీరు తీసుకొచ్చారు. అండ్ ఆడియన్స్ కూడా థియేటర్ కి అలానే వస్తున్నారు సినిమా చూడడానికి. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. ఒక డైరెక్టర్ గా మీ విజన్ ఇంప్లిమెంట్ అయ్యి సక్సెస్ఫుల్ కూడా అయ్యింది. అండ్ మీకు కూడా వెల్కమ్ టు టాలీవుడ్. మీరు చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మా వంటాస్టిక్ కి వచ్చినందుకు. సో ఇది స్పెషల్లీ మా వంటాస్టిక్ తరఫున మీకు. థ్యాంక్ యూ. ఇది మీకు అన్న. థ్యాంక్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్స్ అన్న వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక సక్సెస్ సెలబ్రేషన్స్ అన్నప్పుడు కుమ్మడం మాత్రం ఎప్పుడు లేట్ ఉండదు బ్రో. మనం కష్టపడేదే సక్సెస్ అవ్వడానికి, ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి. సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ ఫుడ్. సో ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ యమ్మీ టైమ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఈ రోజు మా లంచ్ చాలా చాలా స్పెషల్, ఎందుకంటే మేము కర్మాఖ్య టీమ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటూ వంటాస్టిక్ లో లంచ్ చేయబోతున్నాం. సో రిచ్ లంచ్ అని చెప్పాలి. ఈ రిచ్ లంచ్ ని తినబోయే ముందు మీరు ఒకసారి నెల్లూరు చేపల పులుసు అండ్ అలాగే చామగడ్డ బజ్జీలు ఎలా తయారు చేయాలో రికాప్ చేయండి.
నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో మెంతులు, ఆవాలు, కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, పసుపు, కారం, చింతపండు పులుసు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా వేసి కలుపుకున్న చేపలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, మామిడి ముక్కలు, జీలకర్ర, ధనియాలు కలిపి పెట్టుకున్న పొడిని కూడా వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ. చామగడ్డ బజ్జీ ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో కొద్దిగా ఉడికిచ్చిన చామగడ్డ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని మరుగుతున్న నూనెలో బజ్జీలాగా వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే చామగడ్డ బజ్జీ రెడీ. ఇక రీక్యాప్ చూసేశారు కదా, మొదలెడదాం. అభయ్ గారు పులుసు నెక్స్ట్ లెవెల్ అదిరిందండి, నిజమా? చాలా కమ్మగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంటాస్టిక్ వచ్చినందుకు. సో మీకు ఎలా అనిపించింది వంటాస్టిక్ రావడం? చాలా హ్యాపీగా ఉంది, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మామూలుగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంట్లో చేసుకుంటాం, లేకపోతే ఫ్రెండ్స్తో చేసుకుంటాం, ఇలా తెలుగు ప్రేక్షకులతో అండ్ మీతో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ కాక మీ డిష్ కూడా అదిరిపోయిందిరా, ప్రౌడ్ ఆఫ్ యూ మై బ్రదర్. సో ఫ్రెండ్స్, మేమైతే హ్యాపీగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మంచిగా రెసిపీస్ ట్రై చేసాం, తినేసాం. మీరు కూడా వీకెండ్ టైం కుదిరితే తప్పకుండా ఈ రెసిపీస్ ని ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching Fantastic only on Sun Germany. Bye bye.